ఇప్పటికే మనకి చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మంచి వీడియోతో మీ ముందుకొచ్చా. ప్రెజెంట్ మనకి ఎక్కువ హైప్‌తో రిలీజ్ అవుతున్న మూవీస్‌లో ఒకటైన 'మిరాయ్' మూవీ గురించే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. గైస్ మీకు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అండ్ మీకు అందరికీ తెలుసు ఇది ఒక సూపర్ న్యాచురల్ మూవీస్ అదే సూపర్ హీరో ఉన్న టైప్ ఆఫ్ మూవీస్ అని. బట్ ఈ మూవీ అసలు ఎలా జరుగుతుంది? అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటి? ఆ విషయాలు మీకు తెలుసా? అసలు మనకి మూవీ ప్లాట్ గురించి అండ్ ఆ విషయాలు తెలిస్తేనే కదా మనకి మూవీ పైన ఇంట్రెస్ట్ అండ్ హైప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఆ విషయాలు తెలియకుంటే ఈ వీడియోలో మీకు ఆ మూవీకి మనం ఎందుకు వెళ్ళాలి, ఆ మూవీలో మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనే విషయాలు అయితే చెప్తాను. అండ్ 'మిరాయ్' మూవీ అనగానే మీ మైండ్‌లో ఇప్పటివరకు ఒకటే థాట్ ఉండొచ్చు. అదే ఇది ఒక సూపర్ హీరోస్ మూవీ అండ్ ఇందులో మనకి చాలా విఎఫ్ఎక్స్ ఉంటాయి. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న విలన్స్ అండ్ హీరోస్ ఉంటారు. ఇది అని మీ మైండ్‌లో అది మాత్రమే ఉండొచ్చు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ స్టోరీ ఎలా ఉంటది? ఆ మూవీలో మనం ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అండ్ ఆ ప్లాట్ ఏంటి? అసలు ఆ ఫైట్ ఏమి? ఆ వాళ్ళ విలన్ ఏంటి? ఇలా చాలా విషయాలు చెప్తాను. సో ఇదంతా తెలుసుకునే దాని వల్ల మనం మూవీకైతే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అండ్ ఒక హైప్ అయితే ఉంటదనమాట. మీకు మూవీ చూడాలని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఉంటది. నేను చెప్తున్నా గైస్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తారు. అండ్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఈ మూవీలో నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన పాయింట్ ఏందో తెలుసా? ఆ 9 బుక్స్. అసలు ఆ బుక్స్ ఏంటి? ఆ బుక్స్ వెనకాల ఉన్న సీక్రెట్, ఆ మిస్టరీ అండ్ రాముడు అనే క్యారెక్టర్ శ్రీరాముడు క్యారెక్టర్ ఎందుకు ఈ మూవీలో వస్తుంది? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో చెప్తున్నా ఈ వీడియో ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే కలిగియదు. గైస్ మీకు గుర్తుందా? ప్రెజెంట్ చూసుకుంటే 'లోక్' మూవీ ఉంది కదా! అది మనకి 'దుర్గా సల్మాన్' గారి ప్రొడక్షన్‌లో వచ్చిన మూవీ. ఆ మూవీలో సూపర్ హీరోస్ గురించి అయితే చెప్తారు. యూనివర్స్ గురించి ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే 'లేడీ ఓడియన్స్' సూపర్ హీరోయిన్ మూవీ అయితే వచ్చింది. వచ్చినప్పుడు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏంటివిలే. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా చాలా ఫాస్ట్‌గా అయితే ఆ మూవీ అయితే వెళ్ళిపోతుంది గైస్. ఆ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పుడు దగ్గర 100 క్రోర్స్ క్రాస్ అయిందని అనుకుంటున్నా. సో మీరు ఆ మూవీ చూసింటే ఆ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆ మూవీ నేను చూసాను. బట్ నాకు అంతగా ఎక్కలేదు. బట్ బాగుంది మూవీ అయితే. సో మలయాళం నుంచి వచ్చిన సూపర్ హీరోస్ మూవీ యూనివర్స్‌ని మన ఈ 'మిరాయ్' మూవీ యూనివర్స్ అయితే పక్కా బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా బ్రేక్ చేసే తీరుతది గైస్. మినిమమ్ చెప్తున్నా కదా! మినిమమ్ ఇచ్చి పడేస్తుంది. ఎందుకంటే నేను ఈ మూవీ మీకు స్టోరీ లైన్ అంతా చెప్తాను కదా! ఆ తర్వాత మీరే కింద కామెంట్ చేయండి. పక్కా మూవీ బ్రేక్ చేస్తదా లేదా? అండ్ ప్రెజెంట్ చూసుకుంటే ఈ మూవీలో కొన్ని క్యామియోస్ ఉన్నాయని అయితే లీక్స్ వచ్చాయి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలీదు. మూవీ చూసిన తర్వాతే తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఈ స్టోరీ అంతా రన్ అయ్యేది ఆ 9 అన్నోన్ బుక్స్, మిస్టీరియస్ బుక్స్ చుట్టూనే గైస్. అసలు ఈ బుక్స్ ఏంటి? ఈ బుక్స్ వెనుకున్న మిస్టరీ ఏంటి? ఇలాంటి ఫుల్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మెయిన్‌గా ఈ మూవీ అంతా మనకి ఆ 9 అన్నోన్ మిస్టీరియస్ బుక్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. అసలు ఇంతకీ ఆ 9 అన్నోన్ మిస్టీరియస్ బుక్స్ ఏంటి? అవేంటో మీకు తెలుసుకోవాలనుకుంటే గైస్ మీకు గుర్తుంటే మీకు 10th క్లాస్‌లో అయినా ఎప్పుడో 8th క్లాస్‌లోనో తెలీదు గానీ మీకైతే అశోక చక్రవర్తి గురించి అయితే మీకు లెసన్ వచ్చే ఉంటది అనుకుంటున్నా. మేబీ సోషల్‌లో వచ్చిందో కన్నడలో వచ్చిందో తెలీదు. ఇన్‌కేస్ మీకు తెలియకుంటే నేను ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను వినండి. మనకి లెసన్స్‌లో చూసుకుంటే అశోకుడు రోడ్స్ ఏపిచ్చారు. అండ్ రోడ్స్ ఆ పక్క ఈ పక్క చెట్లు నాటారు. ఇలాంటి చాలా మంచి పనులు చేశారని ఉంది. బట్ ఈ మంచి పనులు చేయకముందు అశోకుడు ఎంత క్రూయల్‌గా ఉండేవాడంటే అతను ఎంత భయంకరమైన యుద్ధాలు చేసేవాడంటే ఆ యుద్ధాలను చూసి పక్కన రాజ్యాలు ఆ యుద్ధం చేయకముందే వాళ్ళ రాజ్యాన్ని అయితే ఇచ్చేసేవాడంట. అంత క్రూయల్‌గా అంత పవర్‌ఫుల్‌గా ఉండేవాడు. ఈవెన్ అశోకుడు ఇప్పటి వరకు మంచి మార్గానికి వెళ్ళకుండా అలాగే క్రూయల్‌గా ఉండింటే ఈవెన్ ఈ ప్రపంచాన్ని మొత్తంని ఆక్యుపై చేసినా ఆశ్చర్యపడిపోవాల్సిన విషయం కాదు. అంత పవర్‌ఫుల్‌గా ఉండేవాడనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని రాజ్యాల్ని ఆక్యుపై చేసి ఒక పెద్ద యుద్ధాన్ని అయితే చేశాడు. అదే కళింగ యుద్ధం. అండ్ ఆ యుద్ధంలో తన వాళ్ళు అండ్ ఆపోజిట్ ఉన్న మనుషులు అంతా ఎలా చనిపోయారంటే అది ఎంత భయంకరంగా ఉందంటే అంత క్రూరుడైన అశోకుడే ఆ యుద్ధం చూసి అక్కడున్న చనిపోయిన వాళ్ళని చూసి చలించిపోయాడంట. సో అప్పటి నీకు అంతగా చలించిపోయిన తర్వాత అతనైతే చాలా ఫీల్ అయ్యాడనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత బుద్ధిజంలో చేరి ఇలాంటివంతా మంచి పనులు చేశారని అయితే మనకి చరిత్ర చెప్తుంది. అండ్ అశోకుని దగ్గర ఎంత పవర్ఫుల్ ఎంత జ్ఞానం ఉండేదంటే ఆ జ్ఞానంతోనే అతి భయంకరమైన కళింగ యుద్ధం అనేది అయితే చేశాడు అండ్ విన్ అయ్యాడు. అండ్ అతని దగ్గర ఉన్న జ్ఞానంతోనే అంత పవర్ఫుల్ యుద్ధం చేశాడని చరిత్ర చెప్తుంది. సో ఆ యుద్ధంలో అంతమంది చనిపోవడం వల్ల అశోకుడైతే చలించిపోయి మంచి మార్గానికి అయితే వచ్చాడు. అండ్ వచ్చిన తర్వాత అతని దగ్గరున్న జ్ఞానం వేస్ట్ కాకుండా అతని దగ్గరున్న ఇది పవర్ఫుల్ జ్ఞానాన్ని 9 బుక్స్‌లో రాశాడంట. అండ్ అది రాసిన తర్వాత ఆ బుక్స్ ఎలాంటి చెడ్డ వాళ్ళ చేతికి ఎవరి చేతికి ఇప్పుడే దొరకకూడదని 9 అన్నోన్ మెన్స్‌ని పిలిపించి
ఆ 9 మందిలో ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క బుక్ అయితే ఇచ్చేసి, ఈ ప్రపంచంలో వివిధ దేశాలకి, వివిధ ప్రాంతాలకైతే పంపించేశాడు. ఎందుకంటే ఎలాంటి దుర్మార్గుల చేతికి ఈ బుక్స్ అనేటివి ఇలాంటి మంచి జ్ఞానం అనేది చిక్కకూడదని. ఈవెన్ వాళ్ళు ఎంతగా ఇది సీక్రెట్‌గా మెయింటైన్ చేశారంటే, ఆ 9 మెంబర్స్‌లో ఒక్కొక్కడు ఎక్కడున్నాడో ఇంకొక మెంబర్స్ గుర్తు తెలియకుండా ఉన్నంతగా. అండ్ ఈ బుక్స్ ఎత్తుకొని వెళ్ళిన ఆ 9 మంది ఇప్పటి వరకు ఆ బుక్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. అని మీరు చెప్పొచ్చు వాళ్ళు చనిపోతారు కదా గైస్, ఎంతైనా వాళ్ళు 100 ఇయర్స్ అండ్ 80 ఇయర్సే కదా బతికేదని. గైస్ వాళ్ళ వంశ పారంపర్యంగా ఉంటది కదా కొన్ని అట్లా. సో వాళ్ళ చిల్డ్రన్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్ అలా అయితే ఈ బుక్స్‌ని ప్రొటెక్ట్ చేసుకొని వస్తూ ఉంటారనమాట. సో గైస్ మీరే అర్థం చేసుకోండి. ఆ బుక్స్‌లో ఎంత జ్ఞానం లేకపోతే వాళ్ళు ఇప్పటి వరకు ఆ బుక్స్‌ని అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మీరు అడగొచ్చు ఆ బుక్స్‌లో అంతగా ఏముందని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి అని. గైస్ మీకు ఆ బుక్స్ అనేటివి ఎంత పవర్‌ఫుల్లో తెలుసా? ఆ బుక్స్‌లోకి ఒక్కొక్క బుక్‌కి ఒక్కొక్క సెపరేట్ నేమ్ ఉంది. ఒక సెపరేట్ స్కిల్స్ ఉన్నాయి. ఫుల్ నేను చెప్పలేకపోతున్నా బికాజ్ ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. బట్ మీకు ఆ బుక్స్‌లో ఉన్న మెయిన్ విషయాలైతే చెప్తాను. ఆ బుక్‌లో ఎంత పవర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో. మీకు ఈ విషయం తెలుసా? ఒక మనిషిని మనం అతన్ని తాకినే చంపేయొచ్చు. ఊరికే జస్ట్ తెచ్చేసి అతన్ని గొంతు నూలపడం ఇలాంటివి ఏం కాకుండా జస్ట్ ఒక ఒక అక్యుపాంట్‌లో తెచ్చేసి ఆ మనిషిని అలాగే చంపేయొచ్చు. సో అలాంటి పవర్‌ఫుల్ స్కిల్స్ ఈ బుక్‌లో ఉన్నాయి. ఈవెన్ మీరు 'బోధిధర్మ' మూవీలో చూసుకుంటే ఐ కాంటాక్ట్‌లోనే మ్యానిప్యులేట్ చేయొచ్చు కదా! సో అలాంటి డేంజరస్ అండ్ పవర్‌ఫుల్ స్కిల్స్ ఇవే కాకుండా ఇంకా చాలానే మనకు తెలియనికున్న ఎన్నో స్కిల్స్ అయితే ఆ బుక్స్‌లో ఉన్నాయి. ఇంకా 100 జనరేషన్స్ పైన ఈ సైన్స్ అనేది అలాంటి జ్ఞానాన్ని సంపాదించలేదు. అలాంటి జ్ఞానం ఆ 9 బుక్స్‌లో ఉన్నది. ఆ బుక్స్ కనుక ఎవరికైనా దొరికితే అతను ఎంత పవర్‌ఫుల్‌గా అయితాడంటే ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించగలదు. మీకు తెలిసింటే హిట్లర్ తెలుసు కదా! ఆ హిట్లర్స్‌కి ఈ బుక్‌లో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టే ఎంతోమంది జర్మనీ ప్రజలనైతే అతను మ్యానిప్యులేట్ చేశాడని ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే లీక్స్ ఉన్నాయి. బట్ దీనికి సంబంధించినట్టు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు. అండ్ ఎందుకు ఈ హిట్లర్‌కి ఈ బుక్స్‌లో కొంచెం విషయం తెలుసని నేను అంటున్నానంటే, ఈ బుక్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గుర్తి ఉండి జస్ట్ మన మాటలతోని ఎంతోమంది ప్రజలనైతే మనం మ్యానిప్యులేట్ చేయొచ్చు. అది కొన్ని లక్షల మంది ఉన్నా, కొన్ని కోట్ల మంది ప్రజలనైనా మనం జస్ట్ మన మాటలతోనే వాళ్ళని మ్యానిప్యులేట్ చేయొచ్చు. సో, అలాగే హిట్లర్ చూసుకున్న వాళ్ళ దేశంలో ఉన్న ఎంతోమంది ప్రజల్ని అతని మాటలతోనే మ్యానిప్యులేట్ చేశాడు. సో, ఈ బుక్‌లో ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్‌కి అతనికి తెలుసు కాబట్టే అతను ఇలాంటివి ఎన్నో విషయాలు చేశారని కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. బట్ ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేవు. అండ్ అంతేకాదు హిట్లర్ చూసుకుంటే తన సొంత మనుషులను పెట్టి ఈ బుక్స్ కోసం సెర్చింగ్ గురించి చేపిచ్చారని చాలామంది అయితే చెప్పుకుంటూ ఉంటారు. సో, గైస్ చూసారు కదా! ఈ 9 అన్నోన్ బుక్సే మనకి ఆ మూవీలో అయితే ఉన్నాయి. అసలు ఈ బుక్స్‌లో మనకి తెలిసింది గోరంత మాత్రమే మనకి ఈ బుక్స్ గురించి. బట్ ఆ మూవీలో చాలా ఇన్ఫర్మేషన్ చాలా డీప్‌గా అయితే చెప్తారు. సో, దానికోసం నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అంతేకాదు ఆ మూవీలో చూసుకుంటే మనకి ఒక రాముని కాలంలో ఉన్న ఒక మిరాయ్ అనే ఒక స్టిక్ ఉంది కదా! దాని గురించి చూపించారు. అండ్ అప్పట్లో మనకి రామాయణం జరిగింది కదా! ఆ కాలంలో చూసుకుంటే మనకి రాముడు జటాయుకైతే ఒక పవర్‌ఫుల్ వెపన్ అయితే ఇస్తాడు ప్రొటెక్ట్ చేయమని. సో, ఆ పవర్‌ఫుల్ వెపన్‌ని జటాయు ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసుకుంటూనే వస్తూ ఉంటది. సో, ఈ మూవీలో చూసుకుంటే మనకి ఆ మిరాయ్ అనే పవర్‌ఫుల్ వెపన్‌నే మనకి అప్పట్లో శ్రీరాముడు జటాయుని ప్రొటెక్ట్ చేయమని ఇచ్చిన ఆయుధం అన్నమాట. సో, ఆ ఆయుధాన్ని మనకి ఈ మూవీలో అయితే మెయిన్‌గా చూపిస్తూ ఉంటారు. సో, మన మంచు విష్ణు ఉన్నారు కదా! అతనే మనకి ఆ 9 బుక్స్‌ని అయితే సెర్చింగ్‌లో అయితే ఉంటాడు. ఈవెన్ అతను 8 బుక్స్ వరకు అయితే అతనైతే సెర్చ్ చేశాడనమాట. సో, అతని దగ్గర ఇప్పుడు ఆ 8 బుక్స్‌లో ఉన్న పవర్‌ఫుల్ జ్ఞానం అయితే ఉంది. సో, అలాంటి ఓడిని ఓడించాలంటే మినిమమ్ ఇంత పవర్‌ఫుల్ వెపన్ అయితే ఉండాలి గదా! సో, అందుకే మనకి ఈ మూవీలో మిరాయిని అయితే చూపించారనమాట. నేను ఇక్కడ ఎక్కువగా వెయిట్ చేస్తుంది ఏంటో తెలుసా? ఆ 9 అన్నోన్ బుక్స్‌ని అండ్ రామాయణంలో జరిగిన ఈ మిరాయు అనే వెపన్‌ని ఎలా సింక్ చేస్తారు అండ్ ఎలా చూపిస్తారనే ఆలోచన వస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ ఈ మూవీ కోసం మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలో చెప్పండి నా గైస్. ఆ 9 అన్నోన్ బుక్స్ ఉన్నాయి గదా! ఆ 9
అన్నోన్ బుక్స్ని ఎలా చూపిస్తారు అండ్ ఆ 9 అన్నోన్ పర్సన్స్ గురించి ఎలా ఉంటారు. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గురించి ఉన్నాయి. అండ్ రామాయణంలో జరిగిన ఆ జటాయు కాపాడుకుంటూ వస్తుంది కదా, ఆ స్టిక్ అనేది మనకి ఈ మూవీలో అనేది ఎలా యూజ్ అండ్ ఆ 9 అన్నోన్ బుక్స్లో మనకి ఎలాంటి పవర్ఫుల్ జ్ఞానం ఉందో మనకి ఈ మూవీలో కొంచెం డీటెయిల్గా అయితే చూపించడానికి డైరెక్టర్ అయితే ట్రై చేస్తాడు. సో ఈ బుక్ లో అశోకుడు అంత పవర్ఫుల్ జ్ఞానాన్ని ఏం పెట్టాడని, సో అలాంటి జ్ఞానం అంతా మనకి ఈ మూవీలో తను డైరెక్టర్ ఎలా చూపిస్తారు. సో ఇది పెద్ద క్వశ్చన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ఎగ్జాక్ట్గా ఆ బుక్స్ లో ఏముందో ఎగ్జాక్ట్గా ఎవరైతే చెప్పలేడు. మనకి డైరెక్టర్ చూసుకుంటే ఎలా చూపిస్తారు అనేది నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మెయిన్గా ఈ మూవీ అనేది ఎలాంటి వాళ్ళకి నచ్చుతుందో తెలుసా, ఎవరైనా మనకి అదే పురాణాల గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళకి పురాణాల్లో ఏం జరిగిందో ఇంట్రెస్టింగ్గా ఉన్నా, క్యూరియాసిటీగా ఉన్నా వాళ్ళకైతే ఈ మూవీ అయితే పిచ్చిగా ఎక్కేస్తుంది. అండ్ నార్మల్ పర్సన్స్ గుర్తి చాలా ఈజీగానే మీకైతే ఎక్కేస్తుంది. మీరు హనుమాన్ మూవీ చూసారు కదా, ఆ మూవీ మీకు నచ్చింటే డ్యామ్ షోర్ ఈ మూవీ అయితే మీకు డెఫినెట్గా నచ్చే తీరుతుంది గైస్. అండ్ ఈ వీడియోకి ఏమైనా మీరు 50 లైక్స్ ఏమైనా కంప్లీట్ చేస్తే ఈ మూవీ స్టోరీ అనేది ఎలా ఉండొచ్చో గుర్తి నేను ప్రిడిక్ట్ చేసి అయితే వీడియో చేస్తాను. సో ఈ వీడియోకి జస్ట్ ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టున్నా, ప్లీజ్ కంప్లీట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ.